సో దీనికి చట్టబద్ధత ఉందా లేదా, ఇక్కడ కట్టచ్చా లేదా అనే దానికి ఫైనల్ అథారిటీ భారతదేశంలో ఏంటి సార్? కోర్టేనా? ఏది ఎక్కడ కట్టాలి? ఒక లేఅవుట్ తీసుకున్నారండి, ఫర్ ఎగ్జాంపుల్ లేఅవుట్, అప్రూవ్డ్ లేఅవుట్. అంత కట్టిన తర్వాత ఇంకో ఆఫీస్ వచ్చి నో ఇది అప్రూవ్డ్ లేఅవుట్ కాదు, ఈ అప్రూవ్డ్ లేఅవుట్కి అసలు ఇక్కడ ఇవ్వాల్సిన రైట్ లేదు, అసలు అది కొన్న వ్యక్తి కూడా రైట్ రాదు, మీరు డెమాలిష్ చేస్తామని వచ్చారనుకోండి, కోర్ట్ ఈజ్ ఓన్లీ ది కాంపిటెంట్ అథారిటీ టు డిసైడ్ ఇట్. అప్రూవ్ లేఅవుట్ కాదా, అప్రూవ్ లేఅవుట్ అయితే అప్రూవల్ ఎలా ఇచ్చారు? యువర్ ఓన్ ఆఫీసర్ గేవ్ అన్ అప్రూవల్, యువర్ ఓన్ ఆఫీస్ గేవ్ అన్ అప్రూవల్. ఆఫీసర్ ఇస్ నాట్ అన్ ఆఫీసర్, ఆఫీస్ గేవ్ దట్ పర్మిషన్ కదా. సో ఆల్ ఆర్ vicariously liable for all these things. So court will look into all these things. ఇప్పుడు ఇలా FTL జోన్స్లో పెద్ద పెద్ద అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో లేకపోతే హౌసింగ్ విల్లాస్ కట్టేసిన వాళ్ళందరూ ఇప్పుడు ఎండ్ యూజర్స్కి ఇవన్నీ ఈ కథలన్నీ తెలియవు. వాళ్ళకి ఏమిటి సార్ ఇప్పుడు ఉండే ప్రొటెక్షన్, ఇప్పుడు ఉండే హైడ్రా? మేడం ఒక్కటే, బయ్యర్ బీ అవేర్. కొనేవాడు చాలా జాగ్రత్తగా, చట్టంలో అలాగే ఉంది. ఇగ్నోరెన్షియా జ్యూరిస్ నాన్ ఎక్స్క్యూజబుల్. ఇది ఇగ్నోరెన్స్ ఆఫ్ ఫ్యాక్ట్ ఆల్సో, దిస్ వన్. అదే అంతే, ఫ్యాక్ట్ ఈజ్ ఆల్సో నాకు తెలీదు, నేనేదో కొన్నా అంటే విల్ ఫేస్ ద మ్యూజిక్. అదే. సో కొనేటప్పుడే బయ్యర్ బీ అవేర్, బయ్యర్ మస్ట్ బీ అటెంటివ్ అండ్ వెరీ యూ షుడ్ హ్యావ్ ఎన్ అవేర్నెస్ ఓవర్ దట్ ప్రాపర్టీ. ఏదో కొనేసాం, తక్కువకి వస్తే మనకు ఉన్న వీక్నెస్లు ఏంటంటే తక్కువకి వస్తే కొనేస్తాం, లేదా ఏదో రిబేట్లు వస్తున్నాయి, డిస్కౌంట్లు వస్తున్నాయి, లేకుంటే ఫ్యూచర్లో ప్రాజెక్ట్ వస్తుందంటే ఇక్కడ కొనేస్తాం, తక్కువ ఇస్తూ ఉంటాయి. అది అప్రూవ్డ్ లేఅవుట్ అయినా now we should go through all these things. So at the advent of Hydra, after advent of Hydra and probably new things that may come up in future. Future. Forest zone అని ఒకలనొచ్చు. Yes. ఇది అరణ్య ప్రాంతం, యాక్చువల్లీ అడవిగా ఉండాల్సింది దీన్ని ఎలా చేస్తారు? కాబట్టి చాలా జాగ్రత్త పడుతూ రవిప్రకాష్ గారు, మీరు చూసిన మోస్ట్ కామన్ మిస్టేక్స్ ఏంటి రియల్ ఎస్టేట్ రిజిస్ట్రేషన్స్లో కానీ ఒక బయర్ చేస్తున్న కామన్ మిస్టేక్స్ ఏంటి చెప్పండి సార్? ఎస్పెషల్ అండి, ఈ డిఫరెంట్ లేఅవుట్స్ వేస్తుంటారండి. అవును, అవి అగ్రికల్చర్ లేఅవుట్స్ కూడా ఉంటాయి, ఫామ్ హౌస్ లేఅవుట్స్ ఉంటాయి, అవును, తర్వాత రెసిడెన్షియల్ లేఅవుట్స్ ఉంటాయి. ఒకవేళ ఫామ్ హౌస్ లేఅవుట్స్ని ఎలా తీసుకోవాలి, ఎలా చేయాలి, అది అసలు మనం చేసుకున్న రిజిస్ట్రేషన్ ముందే ఇంకొక వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తారు, లేదా మన రిజిస్ట్రేషన్ తర్వాత ఇంకొకరికి కూడా డబుల్ రిజిస్ట్రేషన్ చేస్తారు. మనం కొన్న వెంటనే ఏ విధంగా దాన్ని మనం జాగ్రత్త చేసుకోవాలి, దాన్ని ఏ విధమైన ప్రికాషన్స్ తీసుకొని దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో ఆ ప్రొటెక్షన్ అన్నది మనకు జాగ్రత్తగా ఉంటుంది. మన పేరు మీద దాని మీద డాక్యుమెంట్ రాగానే మనం ఏ విధంగా మనం అప్రోచ్ అయ్యి డిఫరెంట్ అథారిటీస్ని దాని మీద వాటర్ బిల్, కరెంట్ బిల్, తర్వాత దాని చుట్టూ ఫెన్సింగ్ వేయడం కానీ, లేకపోతే ఈ ప్రికాషన్స్ తీసుకోవాలి లీగల్గా. ఏదైనా ఆఫీసర్స్ నుంచి కానీ తీసుకునే ముందే అగ్రికల్చర్ ప్రాపర్టీ అయితే MRO, RDO, కలెక్టర్స్ ఆఫీస్, వాళ్ళ క్వాజీ జ్యుడిషియల్ అథారిటీస్ వాళ్ళు యాజ్ పర్ యాక్ట్స్ మనం అప్రోచ్ అయ్యి ఏదైనా ప్రొసీడింగ్స్ పెండింగ్ ఉన్నాయా, లేకపోతే వీటికి సంబంధించి కొన్ని రివీల్ చేయరు అమ్మేవాళ్ళు, అమ్మేసి కమర్షియల్గా వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత సఫర్ అయ్యేది ఎవరంటే అల్టిమేట్గా పర్చేజర్స్, కొన్నవాళ్ళే. వాళ్ళలో కొంత ఇన్నోసెంట్ పీపుల్ ఉంటారు, తక్కువకి వస్తుందని కొంటారు, లేకపోతే ఇదేదో ఇక్కడ ఏదో డెవలప్ అవుతుంది ఫ్యూచర్లో, ఒక 10 ఏళ్లలో ఇది ఒక ప్లాటినం అయిపోతుంది, గోల్డ్ పోయి అని అన్నట్టుగా ఏదో ఆలోచనలో ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఎస్పెషల్లీ మేము చెప్పేది ఏంటంటే, మనం తీసుకున్న ప్రాపర్టీ ఇప్పుడు కాదు మరి ఎప్పుడు కూడా తరతరాలుగా మనం ఉండే విధంగా మనం చేసుకోవాలి అంటే కొన్ని లీగల్ స్టెప్స్ కంపల్సరీ తీసుకోవాలి. అది అగ్రికల్చర్ ప్రాపర్టీ అయితే ఎలాంటి లీగల్ స్టెప్స్ తీసుకోవాలి, రెసిడెన్షియల్ ప్రాపర్టీ అయితే ఎలా లీగల్ స్టెప్స్ తీసుకోవాలనేది మనకు అక్యురసీ ఉండాలి. లీగల్ ఎక్స్పర్ట్స్ని కలవాలి, వాళ్ళ నుంచి సంప్రదించి వాళ్ళ సలహా తీసుకొని కొనాలి. అటు రెవెన్యూ డిపార్ట్మెంటు, అగ్రికల్చర్ ప్రాపర్టీ అయితే రెవెన్యూ ఆఫీసర్స్ని అప్రోచ్ అవ్వాలి, ఆఫీస్ని అప్రోచ్ అవ్వాలి. తర్వాత ఆ ప్రాపర్టీ టైటిల్ కరెక్ట్గా ఉందా లేదో చెక్ చేసుకోవాలి, లీగల్ ఒపీనియన్స్ తీసుకోవాలి. ఒకరు కాకపోతే ఇంకొకరు క్రాస్ చెక్ చేయించుకొని 2 లీగల్ ఒపీనియన్స్ తీసుకోండి. మీకు తెలిసిన ఒకరే నుంచి డిపెండ్ అవ్వాల్సిన పని లేదు. మీ అల్టిమేట్గా మీ రైట్ను మీరు స్టేబుల్గా నిలబెట్టుకోవాలి. కొంటే రైట్ వచ్చి రావడం కాదండి, వచ్చిన రైట్ను మనం స్టేబుల్గా నిలబెట్టుకోవడానికి ఏంటి ఆ చెక్ లిస్ట్? ఎస్, ఆ ప్రాపర్టీ ఎక్కడి నుంచి ఉంది, ఆ ప్రాపర్టీ అది ఎవరు అమ్మారు, వాళ్ళ లింక్ డాక్యుమెంట్స్, వాళ్ళు ఎక్కడి నుంచి కొన్నారు, లేదంటే ఇది ఏన్సెస్ట్రల్ ప్రాపర్టీయా, ఇది సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ నుంచి వచ్చాయా, ఆ రైట్ ఎలా ఫ్లో అయింది, టైటిల్ ఎలా వచ్చింది వీళ్ళు పొజిషన్లో. మెయిన్ ఇంకోటి ఏంటంటే అండి, టైటిల్ రైట్ ఉంటుంది, ఓనర్షిప్ ఉంటుంది, పొజిషన్ ఉండదు. అది కూడా వెరీ డేంజరస్. అమ్మేస్తారు, వాళ్ళు ఎక్కడో ఉంటారు, మీరు చూసుకోవాలి, మేము పొజిషన్లో అయితే మేము లేమంటే ఓపెన్ ల్యాండ్గా ఉంటుంది. వెరీ డేంజరస్ సిచ్యువేషన్ ఇది. ఓపెన్ ల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండ్ అండి, అమ్మేస్తారు, కొనేస్తారు, లోపలికి వీళ్ళు పొజిషన్లోకి వెళ్ళేసరికి వేరే వాళ్ళు వచ్చి పడతారు. అలా ఎలా జరిగిపోతుంది? అందుకనే కొనే వ్యక్తి అమ్మే వ్యక్తి పొజిషన్లో అంటే ఆయన స్వాధీనంలో ఉందా లేదా అని చెక్ చేసుకొని కొనాలి. ఓకే, అది స్వాధీనంలో ఉందా లేదా అని ఎవరు చెప్తారు? ఎస్, మనం చెక్ చేసుకోవాలి ఫిజికల్గా. వాళ్ళు అగ్రికల్చర్ ప్రాపర్టీ అయితే వాళ్ళు ఏమైనా పంటలు వేస్తున్నారా, లేకపోతే వాళ్ళు ఎలాంటి ఆపరేషన్స్, ఓనర్షిప్ ఉన్న ఓనర్
ఎలాంటి దాన్ని ఆపరేషన్ చేస్తూ ఈ రోజు వరకు అమ్మే రోజు వరకు కూడా ఏ విధంగా పొజిషన్లో ఉన్నాడని చెక్ చేసుకోవాలండి. అంటే అలా లూజ్గా వదిలిన ల్యాండ్ కొనద్దంటారు. చాలా డేంజర్ అది, వెరీ 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 డేంజర్ అది. అది కొనాలి, దానిలో స్టేబుల్గా నిలబడాలంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే అప్పటి వరకు ఖాళీగా ఉంటుంది, ఎవరు ముట్టుకోరు, ఇంటర్నల్గా డిస్ప్యూట్స్ రన్ అవుతుంటాయి. దానికి సంబంధించి రెవెన్యూ కోర్టులు తిరగాలి, రెవెన్యూ కోర్టులో చెక్ చేసుకోవాలి, సివిల్ కోర్టుల్లో చెక్ చేసుకోవాలి, హైకోర్టులో ఏమైనా అప్పీల్స్ ఉన్నాయో చెక్ చేసుకోవాలి. ఖాళీగా ఉన్న ల్యాండ్ అయితే ఈవెన్ పొజిషన్లో ఉన్న ల్యాండ్ కూడా ఆ 3 డిపార్ట్మెంట్స్ చెక్ చేసుకోకుండా మనం పొజిషన్లో మనము ప్రాపర్టీ జోలికి వెళ్ళకూడదు. కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. తక్కువకు వస్తుందనో లేకపోతే ఇక్కడ ఏదో అయిపోతుంది ఫ్యూచర్లో అని కానీ కొనకూడదండి. ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకునే మనం షుడ్ గో. రెసిడెన్షియల్ ప్రాపర్టీకి ప్రాపర్ లేఅవుట్ ఉందా, లేఅవుట్ అప్రూవ్ అయిందా లేదా, రేరా అప్రూవల్స్ ఉన్నాయా లేదా, దాని మీద డిస్ప్యూట్స్ ఏమైనా ఉన్నాయా లేదా, కోర్టులో ఏమైనా పెండింగ్ ఉన్నాయా, ఆ సర్వే నెంబర్ మీద ఆ ప్లాట్ల మీద ఏమైనా పెండింగ్ ఉన్నాయా, ఇది ఇంకా ఇది కన్వర్ట్ అయిందా లేదా. తర్వాత ఇంకా ఆల్రెడీ ఇప్పుడున్న ఫ్రెష్ ఇష్యూస్ ఏంటంటే ఎఫ్టీఎల్లో ఉందా లేకపోతే వాటర్ బాడీ ఏదైనా ఉందా. పక్కనే వాటర్ బాడీకి సంబంధించిన సర్వే నెంబర్ ఒకటి చూపిస్తారు, ఇది మనకు సంబంధం లేదని అమ్మేస్తారు. కానీ ఆ సర్వే నెంబర్కి దీనికి అడ్జసెంట్గా మనము సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్లో చూస్తే దొరకవచ్చు. అవును, ఎస్, షుడ్ వెరిఫై ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ పర్చేజ్. మనీ ₹1 మనం పెడుతున్నప్పుడు వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అబౌట్ ఆల్ దిస్. అసలు ఆల్మోస్ట్ ఇది అంటే చాలా ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు రియల్ ఎస్టేట్ని ఇన్వెస్ట్మెంట్గా కూడా చూస్తారు. కొంతమందికి ఉండడానికి ఒక ఇల్లు ఉండడం అనేది ఒక సెక్యూరిటీ లైఫ్లో, అండ్ లైఫ్ లాంగ్ సెక్యూరిటీ కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది ఒకవేళ చూసుకోకపోతే.